Hello students, you are watching Chemistry Wins YouTube channel. In this video session, we are going to learn about HPLC, that is High Performance Liquid Chromatography. We know that chromatography is a technique that is used to separate the complex mixtures into their individual components. Okay. HPLC is a modified type of column chromatography. Okay, so HPLC is also a type of column chromatography where a column, a stainless steel cylinder or column is used to separate the components from the mixture. Okay, it is the most widely used separation technique. So HPLC technique లో HPLC టెక్నిక్ అన్నది కాలం క్రోమటోగ్రఫీ టైపు అండ్ HPLC టెక్నిక్ చాలా మోస్ట్ వైడ్గా మనం యూస్ చేస్తుంటాం. ఓకే, దెన్ ఇన్ కాలం క్రోమటోగ్రఫీ ద మొబైల్ ఫేస్ పాసెస్ డౌన్ ద కాలం ఫిల్డ్ విత్ స్టేషనరీ ఫేస్ డ్యూ టు గ్రావిటీ. కాలం క్రోమటోగ్రఫీలో ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి స్టూడెంట్స్, నేను డ్రా చేశాను ఇక్కడ. ఓకే, సో ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాలం అండి. ఓకేనా, ఈ స్టెయిన్లెస్ స్టీల్ కాలంలో మనము స్టేషనరీ ఫేజ్ ఫిల్ చేసాము అండ్ మొబైల్ ఫేజ్ మనం యాడ్ చేసాము. మొబైల్ ఫేజ్లో మనము టెస్ట్ శాంపుల్ తీసుకుంటాం. సో మీరు ఎప్పుడైతే టెస్ట్ శాంపుల్ని మొబైల్ ఫేజ్లో డిజాల్వ్ చేసి మొబైల్ ఫేజ్ని స్టేషనరీ ఫేజ్ మీద మీరు యాడ్ చేశారో ఈ కాలంలో, గ్రావిటీ వల్ల, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మనకు మొబైల్ ఫేజ్ బాటంలోకి మూవ్ అవుతుంది, అంటే స్టేషనరీ ఫేజ్ ద్వారా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయినప్పుడు మనకు కాంపోనెంట్స్ సపరేట్ అవుతాయి. దీని నేను ఇక్కడ ఏం రాశానంటే గ్రావిటేషనల్ మూమెంట్ ఆఫ్ మొబైల్ ఫేజ్ అని రాశాను. ఇలా గ్రావిటీ మూమెంట్ వల్ల మొబైల్ ఫేజు స్టేషనరీ ఫేజ్ ద్వారా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయినప్పుడు ఆ టెస్ట్ మిక్చర్లో ఉండే డిఫరెంట్ కాంపోనెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనుకుందాం, ఆ ఏబి కాంపోనెంట్స్ ఈ స్టేషనరీ ఫేజ్ దగ్గర సపరేట్ అవుతాయి. ఇది చాలా కన్వెన్షనల్గా జరిగే కాలం క్రోమటోగ్రఫీ. కానీ ఇక్కడ గ్రావిటీని మనం యూజ్ చేస్తాం. ఓకేనండి, సో గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల టెస్ట్ శాంపుల్ మిక్చరు ఇండివిజువల్ కాంపోనెంట్స్గా సపరేట్ అవుతుంది కాలం క్రోమటోగ్రఫీలో. ఓకే, బట్ ఇక్కడ మనము వాట్ ఈస్ ద లిమిటేషన్ ఫర్ కాలం క్రోమటోగ్రఫీ అంటే ఇక్కడ నేను రాశాను, యాజ్ అ రిజల్ట్, బికాస్ ఆఫ్ గ్రావిటీ, యాజ్ అ రిజల్ట్ it takes longer times for separation of test solution and less effective or low in resolution. ఇలా గ్రావిటీని మనం యూజ్ చేసి టెస్ట్ మిక్చర్ని ఇండివిజువల్ కాంపోనెంట్స్గా మనం సపరేట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది ఈ కాలం క్రోమటోగ్రఫీ. ఎక్కువ టైం తీసుకొని కాంప్లెక్స్ మిక్చర్స్ని సింపుల్ కాంపోనెంట్స్గా సపరేట్ చేస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ టైం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే హెచ్పిఎల్సి అనే టెక్నిక్ని మనం ఇన్వెంట్ చేసాం. ఓకే, సో హెచ్పిఎల్సి టెక్నిక్కి కాలం క్రోమటోగ్రఫీకి చిన్న డిఫరెన్స్ ఉందండి. అదేంటంటే ఈ హెచ్పిఎల్సి టెక్నిక్లో మీరు చూడొచ్చు, ఇది కూడా కాలం క్రోమటోగ్రఫీనే, ఇది కాలం. సో ఈ హెచ్పిఎల్సి సిలిండర్కి, ఈ కాలంకి మనము ఒక హై ప్రెషర్ పంప్ని మనం అటాచ్ చేసాం. హై ప్రెషర్ పంప్ ఏం చేస్తుందంటే ఈ మొబైల్ ఫేజ్ని టెస్ట్ సొల్యూషన్ని చాలా ఫాస్ట్గా ఎక్కువ ప్రెషర్ అప్లై చేయడం వల్ల మొబైల్ ఫేజు చాలా స్పీడ్గా టెస్ట్ శాంపుల్ని హెచ్పిఎల్సి కాలం ద్వారా తీసుకెళ్తుంది. దీనివల్ల వెరీ ఫాస్ట్గా వితిన్ షార్ట్ టైంలో ఇండివిజువల్ కాంపోనెంట్స్ మనకు హెచ్పిఎల్సి కాలంలో సపరేట్ అయిపోతాయి. అంటే చాలా స్పీడ్గా మనము టెస్ట్ మిక్చర్ని ఇండివిజువల్ కాంపోనెంట్స్గా మనం సపరేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ హై ప్రెషర్ పంప్. ఓకేనా స్టూడెంట్స్, దెన్ ఇప్పుడు మనము మీకు ఒక బేసిక్ ఐడియా ప్రొవైడ్ అయింది కాబట్టి మనం ఇప్పుడు హెచ్పిఎల్సి యొక్క స్పెషాలిటీ మనం చూద్దాం. ఓకేనా, రైట్. ఇన్ హెచ్పిఎల్సి యూ కెన్ సీ హియర్, ఇన్ హెచ్పిఎల్సి ఏ హై ప్రెషర్ పంప్ ఈస్ అటాచ్డ్ టు ద కాలం. సో కాలంకి మనం ఒక హై ప్రెషర్ పంప్ మనం అటాచ్ చేస్తాం. ఇదే అండి, ఇది హెచ్పిఎల్సి కాలం, మనకు తెలిసిందే. ఈ హెచ్పిఎల్సి కాలంకి హై ప్రెషర్ పంప్ మనం అటాచ్ చేస్తాం. ఓకేనా, రైట్. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హై ప్రెషర్ పంప్ అంటే ద హై ప్రెషర్ పంప్ కెన్ జనరేట్ హై ప్రెషర్ అప్ టు 400 అట్మాస్ఫియర్ ఆర్ 40 మెగాపాస్కల్స్. సో ఈ హై ప్రెషర్ పంపు ఏదైతే మనము ఈ హెచ్పిఎల్సి కాలంకి అటాచ్ చేసామో, ఈ హై ప్రెషర్ పంపు దీనికి ఉన్న కెపాసిటీ ఏంటంటే ఇది 400 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని కానీ లేదు 40 మెగాపాస్కల్ ప్రెషర్ని కానీ అప్లై చేస్తుంది మొబైల్ ఫేస్ మీద. ఓకేనా, కాబట్టి ఈజీగా మొబైల్ ఫేజ్ ఆ లిక్విడ్ సాల్వెంట్ చాలా ఈజీగా వితిన్ షార్ట్ టైంలో హెచ్పిఎల్సి కాలం ద్వారా మూవ్ అవుతుంది. దీనివల్ల ఫాస్ట్గా కాంపోనెంట్స్ సపరేట్ అవుతాయి. ఓకేనా స్టూడెంట్స్, దెన్ ద వెరీ హై ప్రెషర్ జనరేటెడ్ ఈజీలీ క్యారీస్ లిక్విడ్ మొబైల్ ఫేజ్ అలాంగ్ ద టెస్ట్ శాంపుల్. ఇలా మీరు జనరేట్ చేసిన హై ప్రెషర్ ఈ పంప్ యూజ్ చేయడం వల్ల ఈజీగా మొబైల్ ఫేజ్ని స్టేషనరీ ఫేజ్ ద్వారా క్యారీ చేస్తుంది. దీంతోపాటు టెస్ట్ సొల్యూషన్ కూడా క్యారీ అయిపోతుంది. ఓకేనా, దెన్ ఇన్ హెచ్పిఎల్సి ఏ లిక్విడ్ సాల్వెంట్ ఈస్ ద మొబైల్ ఫేజ్
and very finely divided solid particles comprises the stationary phase. సో హెచ్పిఎల్సిలో ఒక లిక్విడ్ సాల్వెంట్ని మనం మొబైల్ ఫేజ్గా యూజ్ చేస్తాం. ఓకేనా. దెన్ మనము సాలిడ్ పార్టికల్స్ని ఫైన్లీ డివైడెడ్ అంటే పార్టికల్ సైజ్ చాలా తక్కువ ఉన్న సాలిడ్ పార్టికల్స్ని మనము స్టేషనరీ ఫేజ్గా యూజ్ చేస్తాం. ఓకేనా. దెన్ హెచ్పిఎల్సి ఆఫర్స్ మచ్ హయ్యర్ రెజల్యూషన్ అండ్ ఎఫిషియన్సీ డ్యూ టు, ఇంతకుముందు మనం చెప్పుకున్నామండి, హెచ్పిఎల్సి కాలం క్రోమటోగ్రఫీ కంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, సపరేట్ చేసే టెక్నిక్ ఇది. ఓకేనా. దెన్ ఎందుకనంటే స్మాలర్ సైజ్డ్ పార్టికల్స్ ఆఫ్ స్టేషనరీ ఫేజ్. సో స్టేషనరీ ఫేజ్ పార్టికల్ సైజ్ చాలా స్మాల్గా ఉండడం వల్ల లార్జ్ సర్ఫేస్ ఏరియా ప్రొవైడ్ అవుతుంది. ఈ లార్జ్ సర్ఫేస్ ఏరియా వల్ల మనకు కాంపోనెంట్స్ ఆ లార్జ్ సర్ఫేస్ ఏరియాకి బైండ్ అయ్యి సపరేట్ అయిపోతాయి. ఓకేనా. దెన్ పంపింగ్ ఆఫ్ మొబైల్ ఫేజ్ త్రూ ద కాలం అండర్ ప్రెషర్ దట్ అచీవ్స్ హయ్యర్ ఫ్లో రేట్స్. సో మీరు ఒక పంప్ యూజ్ చేసి, ఒక మోటార్ పంపుని మీరు యూజ్ చేసి ఈ సాల్వెంట్ని, ఈ మొబైల్ ఫేజ్ని మీరు ఈ పంపు ద్వారా కాలంలోకి చాలా హై ప్రెషర్లో మీరు పంపిస్తున్నారు. ఇలా పంపించడం వల్ల ఏమవుతుందంటే హై ఫ్లో రేట్ అనేది ఉంటుంది. సో చాలా స్పీడ్గా మనకు మొబైల్ ఫేజు టెస్ట్ శాంపుల్ తీసుకొని వెళ్ళిపోతుంది. సో అంటే కాలం ద్వారా వెళ్తుంది, ట్రావెల్ అవుతుంది కాలంలో. ఓకేనా. ఇలా ట్రావెల్ అయినప్పుడు మనకు చాలా ఫాస్ట్గా ఆ టెస్ట్ సొల్యూషన్లో ఉండే ఇండివిజువల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. ఓకేనండి. అంటే ఇక్కడ స్పీడ్ మ్యాటర్స్, ప్రెషర్ మ్యాటర్స్. సో ఈ ప్రెషర్ వల్ల కాంపోనెంట్స్ చాలా ఫాస్ట్గా సపరేట్ అవుతాయి. ఓకేనా స్టూడెంట్స్. దెన్ ఇప్పుడు మనము ప్రిన్సిపుల్కి వెళ్దామండి. లెట్ us see the principle of HPLC. ఓకే రైట్. సో ద టెస్ట్ శాంపుల్ మిక్చర్ కెన్ బి సపరేటెడ్. ఇక్కడ చూడండి, ద టెస్ట్ శాంపుల్ మిక్చర్ అని రాశానండి. అంటే టెస్ట్ సొల్యూషన్లో లేదు, మనం తీసుకున్న టెస్ట్ శాంపుల్లో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏబిసి అనుకుందాం, ఏ ప్లస్ బి ప్లస్ సి, 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ 3 కాంపోనెంట్స్ని, ఈ టెస్ట్ శాంపుల్లో ఉండే 3 కాంపోనెంట్స్ని ఏని సపరేట్ చేయాలి, బిని సపరేట్ చేయాలి, సిని సపరేట్ చేయాలి. ఎలా మనం సపరేట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ద టెస్ట్ శాంపుల్ మిక్చర్ కెన్ బి సపరేటెడ్ బై ప్యాసేజ్ ఆఫ్ శాంపుల్ బై మీన్స్ ఆఫ్ ఏ ప్రెషరైజ్డ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ మొబైల్ ఫేజ్ త్రూ ఏ కాలం ప్యాక్డ్ విత్ స్టేషనరీ ఫేజ్. సో మీరు టెస్ట్ మిక్చర్ని సపరేట్ చేస్తారు. ఎలా సపరేట్ చేస్తారంటే ఆ టెస్ట్ మిక్చర్ని ఒక లిక్విడ్ మొబైల్ ఫేజ్కి యాడ్ చేసి చాలా ప్రెషర్గా ఫ్లో చేస్తారు. దేని మీద ఫ్లో చేస్తారండి? ఒక కాలంలో ఫ్లో చేస్తారు. ఈ కాలంలో ఏం ప్యాక్ చేసి ఉంటామంటే స్టేషనరీ ఫేజ్, సాలిడ్ స్టేషనరీ ఫేజ్ మనం ప్యాక్ చేసి ఉంటాము. ఓకేనా. దెన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ మిక్చర్ మైగ్రేట్ త్రూ ద కాలం అట్ డిఫరెంట్ స్పీడ్స్ డ్యూ టు డిఫరెంట్ రిలేటివ్ అఫినిటీస్ ఫర్ ద మొబైల్ అండ్ స్టేషనరీ ఫేజెస్ బేస్డ్ ఆన్ సైజ్, చార్జ్ ఆర్ అబ్జార్ప్షన్. మీరు ఎప్పుడైతే ఈ టెస్ట్ శాంపుల్ని సాల్వెంట్ యూజ్ చేసి, మీరు ఎలాగైతే హై ప్రెషర్ పంప్ యూజ్ చేసి సాల్వెంట్ని, మొబైల్ ఫేజ్ని, టెస్ట్ శాంపుల్ని చాలా హై ప్రెషర్తో మనము ఈ హెచ్పిఎల్సి కాలం ద్వారా మీరు పంపించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ హై ప్రెషర్ ఫ్లో రేట్ వల్ల మీకు టెస్ట్ సొల్యూషన్లో ఉండే టెస్ట్ మిక్చర్స్ ఏబిసి, మనం ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్లో ఉండే, ఓకేనా, ఈ ఏబిసి కాంపోనెంట్స్ ఏ సపరేట్గా, బి సపరేట్గా, సి సపరేట్గా మనకు సపరేట్ అయిపోతుంది. ఓకేనా రైట్. సో ఇలా సపరేట్ అయ్యే దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే ద సపరేషన్ ఆఫ్ కాంపోనెంట్ ఏ ఫ్రమ్ బి యాజ్ వెల్ యాజ్ బి ఫ్రమ్ సి ఆర్ సి ఫ్రమ్ బి డిపెండ్స్ అపాన్, ఇక్కడ చూడండి, డిఫరెంట్ రిలేటివ్ అఫినిటీస్ ఫర్ ద మొబైల్ అండ్ స్టేషనరీ ఫేజ్. సో కొన్ని కాంపోనెంట్స్ ఏంటంటే స్టేషనరీ ఫేజ్కి బైండ్ కావు. ఓకేనా. అవి ఏంటంటే మొబైల్ ఫేజ్తో పాటు ఫస్ట్ బయట వచ్చేస్తాయండి. ఓకేనా రైట్. సో అటువంటి కాలమ్స్ మనకు, అటువంటి శాంపుల్స్ చాలా త్వరగా సపరేట్ అవుతాయి. కొన్ని కాంపోనెంట్స్ ఏంటంటే స్టేషనరీ ఫేజ్, ఈ హెచ్పిఎల్సి కాలంలో ఉండే ఈ స్టేషనరీ ఫేజ్తో ఎక్కువ కాలం బైండ్ అవుతాయి. ఇలా ఎక్కువసేపు బైండ్ అవ్వడం వల్ల వాటి యొక్క మూమెంట్ చాలా స్లోగా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్న ఏబిసి కాంపోనెంట్స్ ఉన్నాయి కదండి, ఏ బిసి. సో ఏ కాంపోనెంట్ మొబైల్ ఫేజ్తో ఎక్కువ బైండ్ అవ్వలేదు కాబట్టి అది మొబైల్ ఫేజ్తో ఎక్కువ బైండ్ అవ్వలేదంటే అది స్టేషనరీ ఫేజ్లో ఎక్కువ బైండ్ అవుతుంది. సో కాబట్టి స్టేషనరీ ఫేజ్లో ఎక్కువ కాలం ఉండిపోతుంది. అదే బి అనుకోండి, ఇది మొబైల్ ఫేజ్లో ఎక్కువ బైండ్ అయింది అంటే, మొబైల్ ఫేజ్లో ఎక్కువ దీనికి అట్రాక్షన్, అఫినిటీ ఉందంటే ఇది చాలా ఫాస్ట్గా కాలం నుంచి బయట వచ్చేస్తుంది. సి మనకు ఇంటర్మీడియట్గా అనుకుందాం. ఓకేనా. అంటే ఫస్ట్ మనకు బి సపరేట్ అవుతుంది, దెన్ సి సపరేట్ అవుతుంది, దెన్ కాంపోనెంట్ ఏ సపరేట్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్. సో ఇలా మనకు స్టేషనరీ ఫేజ్కి మొబైల్ ఫేజ్కి మధ్య ఉండే అఫినిటీ బట్టి కాంపోనెంట్స్ సపరేట్ అవుతాయి. ఓకే రైట్. ఏ కాంపోనెంట్కి అయితే స్టేషనరీ ఫేజ్తో ఎక్కువ అట్రాక్షన్ ఉంటుందో అది చాలా లేట్గా సపరేట్ అవుతుంది. ఏ కాంపోనెంట్ అయితే స్టేషనరీ ఫేజ్తో ఎక్కువ అటాచ్ కాదో ఆ కాంపోనెంట్ చాలా త్వరగా సపరేట్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్. ఇది సింపుల్ అండి, సింపుల్ లాజిక్ రైట్. దెన్ మనం ఇప్పుడు డిస్క్రిప్షన్ చూద్దామండి. లెట్ us see the description components of HPLC. ఓకేనా రైట్. సో the main important component in HPLC is column or cylinder.
ఓకే, ఇక్కడ చూడండి, ద కాలమ్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ విచ్ కెన్ విత్స్టాండ్ వెరీ హై ప్రెషర్స్ అప్ టు 400 అట్మాస్ఫియర్స్ ఆర్ 40 మెగా పాస్కల్స్. ఓకే, సో ఈ కాలం స్టెయిన్లెస్ స్టీల్తో, హెచ్పిఎల్సి కాలం స్టెయిన్లెస్ స్టీల్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఈ కాలం లెంగ్త్ మనకు వచ్చి 5 to 25 సెంటీమీటర్స్, డయామీటర్ వచ్చి 4 to 10 మనకు మిల్లీమీటర్స్ వరకు ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? సో రైట్, దెన్ దట్ ఈస్ అబౌట్ ద కాలం. దెన్ లెట్ us enter into the second component. The second component is స్టేషనరీ ఫేజ్, దట్ ఈస్ అడ్జార్బెంట్. అంటే మనము ఈ కాలంలో ఈ స్టేషనరీ ఫేజ్ని యాడ్ చేస్తాం. స్టేషనరీ ఫేజ్ ఎక్కడికి మూవ్ అవ్వదండి, స్టేబుల్గా ఉంటుంది. ఈ హెచ్పిఎల్సి కాలంలో ఉండిపోతుంది కాబట్టి, కదలదు కాబట్టి, అది దాని స్థిరంగా ఉండిపోతుంది కాబట్టి దాన్ని మనం స్టేషనరీ అంటాం. స్టేషనరీ అంటే కదలకుండా ఉండడం, మొబైల్ అంటే మూవ్ అవ్వడం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. సో స్టేషనరీ ఫేజ్గా అంటే కాలంలో మనము ఫిల్ చేసే సబ్స్టెన్సే, ఈ కాలంలో ఫిల్ చేసే సబ్స్టెన్సే స్టేషనరీ ఫేజ్. ఓకే, సో స్టేషనరీ ఫేజ్గా దేన్ని యూస్ చేస్తామంటే, ఇన్ హెచ్పిఎల్సి స్టేషనరీ ఫేజ్ షుడ్ విత్స్టాండ్ హై ప్రెషర్స్. ఎందుకంటే మనము పంప్ యూస్ చేసి హై ప్రెషర్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి స్టేషనరీ ఫేజు ఎక్కువ ప్రెషర్ని భరించాలి. దెన్ ద స్టేషనరీ ఫేజ్ ఈజ్ మేడ్ ఆఫ్ అడ్జార్బెంట్ మెటీరియల్ హ్యావింగ్ వెరీ స్మాల్ పార్టికల్ సైజ్ అబౌట్ 5 to 10 మైక్రోమీటర్స్. మనం కాలంలో ఫిల్ చేసే ఈ స్టేషనరీ ఫేజు ఏంటంటే యాక్చువల్గా ఒక అడ్జార్బెంట్ మెటీరియల్, అది అడ్జార్బ్ చేసుకుంటుంది. అంటే మనము యాడ్ చేసిన టెస్ట్ మిక్చర్లో ఉండే ఏబిసి అనే కాంపోనెంట్స్ని ఈ స్టేషనరీ ఫేజు అడ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ స్టేషనరీ ఫేజ్కున్న ప్రత్యేకత ఏంటంటే దీని యొక్క పార్టికల్ సైజ్, ఓకేనండి, చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, దీని యొక్క పార్టికల్ సైజ్ చాలా తక్కువ ఉంటుంది. ఎంతంటే అది 5 to 10 మైక్రోమీటర్స్. ఇలా పార్టికల్ సైజ్ తక్కువ ఉంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సర్ఫేస్ ఏరియా ఎక్కువ అయితే మనకేంటంటే చాలా ఈజీగా ఏబిసి కాంపోనెంట్స్ దాంతో బైండ్ అయిపోతాయి, సపరేట్ అయిపోతాయి. ఓకేనండి? రైట్. దెన్ జనరలీ పోరస్ సిలికా పార్టికల్స్ అండ్ స్టైరీన్ డైవినైల్ బెంజీన్ పాలిమర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ స్టేషనరీ ఫేజ్. సో స్టేషనరీ ఫేజ్గా ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తాం సార్ అంటే, సిలికా పార్టికల్స్ యూజ్ చేయొచ్చు, లేదు పాలిమర్ అయినటువంటి స్టైరీన్ డైవినైల్ బెంజీన్ మీరు యూజ్ చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్? రైట్, క్లియర్. దెన్ మొబైల్ ఫేజ్, పేర్లోనే ఉందండి మొబైల్, ఇది మూవ్ అవుతుంది. సో మీరు స్టేషనరీ ఫేజ్ ఆర్ అడ్జార్బెంట్ని కాలంలో ప్యాక్ చేస్తారు, కాలంలో మీరు దాన్ని ఫిల్ చేసేస్తారు. స్టేషనరీ ఫేజ్ కాలంలో ఉండిపోతుంది. ఓకేనా, అది అట్లే ఉండిపోతుంది, అలాగే ఉండిపోతుంది. దాని రోల్ ఏంటి, మీరు యాడ్ చేసిన టెస్ట్ సొల్యూషన్లో టెస్ట్ మిక్చర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అంతవరకే దాని రోల్. ఓకే, దెన్ టెస్ట్ మిక్చర్ని ఈ హెచ్పిఎల్సి కాలం దగ్గరికి తీసుకురావాలి కదండి. మనం తీసుకురావాలంటే మనకు ఇంకొక సాల్వెంట్ కావాలి. ఆ సాల్వెంట్ ఏంటంటే మొబైల్ ఫేజ్. సో మొబైల్ అంటే మూవ్ అవుతుంది. ఓకేనా, సో టెస్ట్ మిక్చర్ని, టెస్ట్ సొల్యూషన్ని ఈ హెచ్పిఎల్సి కాలంలో ఉండే స్టేషనరీ ఫేజ్కి ఎవరు తీసుకొస్తారు, మొబైల్ ఫేజ్ తీసుకొస్తుంది. ఓకేనా, రైట్. ఆ మొబైల్ ఫేజ్ గురించి మనం చూద్దాం. మొబైల్ ఫేజ్ని సాల్వెంట్ అని కూడా అంటారండి. ఓకేనా, రైట్. సో చూడండి ఇక్కడ, ఇన్ హెచ్పిఎల్సి ద మొబైల్ ఫేజ్ యూజ్డ్ కెన్ బి పోలార్ ఆర్ నాన్ పోలార్. సో వేరియస్ సాల్వెంట్స్ యూజ్ చేస్తాం. ఆ సాల్వెంట్స్కి పోలార్ నేచర్ ఉండొచ్చు, లేదా నాన్ పోలార్ నేచర్ ఉండొచ్చు. ఓకే, ద సాల్వెంట్స్ యూజ్డ్ డిపెండ్ ఆన్ టైప్ ఆఫ్ శాంపుల్ మాలిక్యూల్స్ టు బి సపరేటెడ్. మీరు ఏ శాంపుల్ మాలిక్యూల్స్ని అయితే, ఏ టెస్ట్ శాంపుల్ మాలిక్యూల్స్ని అయితే మీరు సపరేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని మనము సాల్వెంట్స్ని డిజైన్ చేస్తాం, సాల్వెంట్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా, ద సాల్వెంట్ క్యారీస్ ద టెస్ట్ శాంపుల్. చూడండి స్టూడెంట్స్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద సాల్వెంట్ క్యారీస్ ద టెస్ట్ శాంపుల్. ఓకే, సో టెస్ట్ శాంపుల్ అలా ఎక్కడిగా టెస్ట్ శాంపుల్ని మనము స్టేషనరీ ఫేజ్ దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే మనం ఏది యూస్ చేస్తామండి, సాల్వెంట్ యూస్ చేస్తాం, మొబైల్ ఫేజ్ యూస్ చేస్తాం, సారీ. ఓకే, రైట్. సో ఎగ్జాంపుల్గా మనకు ఎటువంటి సాల్వెంట్స్ యూస్ చేస్తామంటే, మిథైల్ ఆల్కహాల్ యూస్ చేస్తాం, లేదు ఎసిటోనైట్రైల్ యూస్ చేయొచ్చు, లేదు ఐసోప్రొపైల్ ఆల్కహాల్ మనము సాల్వెంట్స్గా మనము యూస్ చేయొచ్చు, మొబైల్ ఫేజ్గా యూస్ చేయొచ్చు. మొబైల్ ఫేజు మనకు ఆ టెస్ట్ శాంపుల్ని స్టేషనరీ ఫేజ్ దగ్గరికి తీసుకెళ్తుంది. స్టేషనరీ ఫేజ్ మనకు కాలంలో ఉంటుంది. ఓకేనా, దెన్ సాల్వెంట్ రిజర్వాయర్, ఇదే నేను చూపిస్తాను చూడండి. ఓకేనా, రైట్. సో ఇది మనం ఇప్పుడు కాలం గురించి చూసేసాం, స్టేషనరీ ఫేజ్ గురించి చూసేసాం, మొబైల్ ఫేజ్ గురించి చూసేసాం. దెన్ మొబైల్ ఫేజ్ని మనము, ఈ సాల్వెంట్ని మనము స్టోర్ చేయాలి కదండి, అవునా, స్టోర్ చేయాలి. స్టోర్ చేసే ఈ సిలిండరే, ఈ స్మాల్ ట్యాంక్నే మనం ఆ స్మాల్ జార్నే మనం ఏమంటామంటే సాల్వెంట్ రిజర్వాయర్ అని అంటాం. ఓకేనా, సో దిస్ ఈస్ ద సాల్వెంట్ రిజర్వాయర్ విచ్ స్టోర్స్ ద సాల్వెంట్ ఆర్ మొబైల్ ఫేజ్. ఓకే, రైట్. సో దీస్ ఆర్, ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ది గ్లాస్ ఆర్ స్టెయిన్లెస్ స్టీల్స్ కంటైనర్స్ విత్ ద కెపాసిటీ ఆఫ్ 500 ml దట్ స్టోర్స్ మొబైల్ ఫేజ్ ఆర్ సాల్వెంట్. సో సాల్వెంట్ రిజర్వాయర్స్ ఏవోగా అవి స్టీల్ సిలిండర్ అయినా అయి ఉంటాయి, లేదు గ్లాస్ సిలిండర్స్ అయినా అయి ఉంటాయి.
వీటి రోల్ ఏంటంటే వీటి కెపాసిటీ 500 ml ఉంటుంది. ఈ 500 ml కెపాసిటీ ఉన్న ఈ సాల్వెంట్ రిజర్వాయర్ రోల్ ఏంటంటే సాల్వెంట్ని స్టోర్ చేయడం ఆర్ మొబైల్ ఫేజ్ని స్టోర్ చేయడం. ఓకేనా అండి? రైట్. ద సాల్వెంట్ రిజర్వాయర్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ డీగ్యాసిఫైయర్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ డిజాల్వ్డ్ ఎయిర్ ఇన్ ద సాల్వెంట్. సో సాల్వెంట్లో మనం తీసుకునే ఈ మొబైల్ ఫేజ్ దట్ ఈ సాల్వెంట్లో ఎయిర్ ఉండకూడదండి. ఈ ఎయిర్ ఉందనుకోండి హెచ్పిఎల్సి కాలంలో సపరేషన్ సరిగ్గా జరగదు. సో కాబట్టి డీగ్యాసిఫైయర్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే గ్యాస్ని రిమూవ్ చేసే సబ్స్టెన్సెస్, అంటే గ్యాస్ని రిమూవ్ చేసే ఎక్విప్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వ్యాక్యూమ్ పంప్ అని అంటుంటాం. ఓకేనా? రైట్. సో డీగ్యాసిఫైయర్స్ మనము అటాచ్ చేసి ఉంచుతాము. రైట్. దెన్ ద సాల్వెంట్ ఆఫ్ హై ప్యూరిటీ ఆర్ యూజ్డ్ ఇన్ హెచ్పిఎల్సి యాజ్ ఎనీ ట్రేసెస్ ఆఫ్ ఇంప్యూరిటీస్ లీడ్స్ టు ట్రబుల్స్ ఇన్ ద ప్రాసెస్. సో మనం యూజ్ చేసే ఈ హెచ్పిఎల్సి సాల్వెంట్స్లో ఎటువంటి ఇంప్యూరిటీస్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే అవి సపరేషన్కి నాట్ ఎలిజిబుల్, సపరేట్ ప్రాపర్గా అవి యూస్ కావు. సో కాబట్టి మనం యూజ్ చేసే సాల్వెంట్ ఏదైతే హెచ్పిఎల్సిలో ఉందో అది చాలా హై ప్యూర్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ రాశాను చూడండి. హెన్స్ హెచ్పిఎల్సి గ్రేడ్ సాల్వెంట్స్ ఆర్ కాస్ట్లీ. సో హెచ్పిఎల్సి సాల్వెంట్స్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఎందుకంటే చాలా ప్యూర్ సాల్వెంట్ మనం యూజ్ చేస్తాం. ఓకేనండి? రైట్. ఇంప్యూరిటీస్ ఉంటే ప్రాసెస్ సరిగా జరగదండి. దెన్ నెక్స్ట్ మనము పంపింగ్ సిస్టమ్స్లోకి ఎంటర్ అయిపోయామండి స్టూడెంట్స్. సో దిస్ ఈస్ ద పంప్. ఓకే, పంప్ కనెక్టెడ్ టు ద హెచ్పిఎల్సి కాలమ్ యాజ్ వెల్ యాజ్ సాల్వెంట్ రిజర్వాయర్. ఈ పంపు మనకు హెచ్పిఎల్సి కాలంకి సాల్వెంట్ రిజర్వాయర్ రెండింటికి అటాచ్ అయి ఉంటుందండి. ఓకేనా? ఇన్ హెచ్పిఎల్సి ద కాలమ్స్ ఆర్ క్వైట్ నారో అండ్ ప్యాక్డ్ విత్ పార్టికల్స్ ఆఫ్ వెరీ స్మాల్ సైజ్. సో హెచ్పిఎల్సిలో కాలమ్స్ యూస్ చేసి చాలా నారోగా ఉంటాయి. ఓకే, దెన్ పార్టికల్స్ ఆఫ్ వెరీ స్మాల్ సైజ్ పార్టికల్స్ మనం యూస్ చేస్తాం. రైట్. ఈ అబ్జార్బెంట్ స్టేషనరీ ఫేజ్. సో ద సాల్వెంట్ ఎక్స్పీరియన్సెస్ హై రెసిస్టెన్స్ టు ఫ్లో. సో కాబట్టి సాల్వెంట్ అంత ఈజీగా మూవ్ కాదు. సో దేర్ ఫోర్ హై ప్రెషర్స్ ఆర్ రిక్వైర్డ్ టు అచీవ్ కాన్స్టెంట్ ఫ్లో రేట్. సో కాబట్టి మనము హెచ్పిఎల్సి కాలం యొక్క డయామీటర్ కూడా చాలా తక్కువ ఉంది, చాలా థిన్గా ఉంటుంది. కాబట్టి అండ్ యాజ్ వెల్ యాజ్ మనం యూస్ చేసే ఈ కాలంలో యూస్ చేసే అబ్జార్బెంట్కి చాలా స్మాల్ పార్టికల్ సైజ్ ఉంటుంది. కాబట్టి మనం తీసుకున్న ఈ సాల్వెంట్ అంత ఈజీగా ఫ్లో కాదు ఈ హెచ్పిఎల్సి కాలం ద్వారా. సో కాబట్టి మనం హై ప్రెషర్ మనం అప్లై చేస్తాము. ఇది హై ప్రెషర్ పంప్ యొక్క రోల్ అండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ పంపింగ్ సిస్టమ్. ఇక్కడ చూద్దాం పంప్ కెపాసిటీ గురించి చూద్దాం. హెన్స్ పంప్స్ దట్ కెన్ అప్లై ప్రెషర్ అప్ టు 300 to 400 atmospheres are available, resulting in constant flow rate up to 20 ml per minute. సో కాబట్టి మనము ఈ మొబైల్ ఫేజ్ని పంప్ యూస్ చేసి ఈ హై ప్రెషర్ పంప్ మనం యూస్ చేసి ఈ హై ప్రెషర్ పంప్ యూస్ చేసి హెచ్పిఎల్సి కాలంలోకి మనం పంపిస్తాం. సో ఎంత ప్రెషర్ అప్లై చేస్తుంది అంటే అది అప్రాక్సిమేట్గా 300 to 400 అట్మాస్ఫియర్ ప్రెషర్ని అప్లై చేస్తుంది. ఇలా అప్లై చేసినప్పుడు ఫ్లో రేట్ ఎంత ఉంటుందంటే ఆ కాలం లోపల 20 ml per minute మనకు ఫ్లో రేట్, హై ఫ్లో రేట్ మనం అచీవ్ చేయొచ్చు. ఓకేనండి? దెన్ శాంపుల్ ఇంజెక్టర్. సో ఇక్కడ చూడండి, ఇదే అండి శాంపుల్ ఇంజెక్టర్. ఈ శాంపుల్ ఇంజెక్టరు హెచ్పిఎల్సి కాలంకి ముందుగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఇలా వచ్చే సాల్వెంట్ పంపు తీసుకుంటుంది కదండి సాల్వెంట్ ఇలా వచ్చేటప్పుడు సాల్వెంట్లోకి మనం దేని ఇంజెక్ట్ చేస్తామంటే టెస్ట్ శాంపుల్ మనం ఇంజెక్ట్ చేస్తాం. ఇలా టెస్ట్ శాంపుల్ సాల్వెంట్ రెండు హెచ్పిఎల్సి కాలం ద్వారా ఇలా ఈ కాలంలోకి ఇలా ఎంటర్ అయిపోతాయి హై ప్రెషర్తో. ఓకేనా? దెన్ జస్ట్ బిఫోర్ ద కాలం దేర్ విల్ బీ అన్ ఇంజెక్టర్ విచ్ ఇంట్రడ్యూసెస్ శాంపుల్ ఇన్ టు ద కాలం. సో ఇదే అండి శాంపుల్ ఇంజెక్టర్. శాంపుల్ ఇంజెక్టర్ ఏం చేస్తుందంటే టెస్ట్ శాంపుల్ని ఈ హెచ్పిఎల్సి సిస్టంలోకి ఈ కాలంలోకి అది ఎంటర్ చేస్తుంది. ఓకేనా? దెన్ డిటెక్టార్. ఓకేనా? సో హెచ్పిఎల్సి కాలం నుంచి అవుట్ సైడ్ వచ్చే కాంపోనెంట్స్ని మనం డిటెక్ట్ చేయాలి, గుర్తించాలి. దాన్ని మనం డిటెక్టార్ అంటామండి. ఓకేనా? ఇన్ ఆర్డర్ టు డిటెక్ట్ ద కాంపోజిషన్ ఆఫ్ మొబైల్ ఫేస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది కాలం ఏ డిటెక్టార్ ఈజ్ యూస్డ్. సో హెచ్పిఎల్సి కాలం నుంచి బయటకు వచ్చే కాంపోనెంట్స్ యొక్క హెచ్పిఎల్సి కాలం నుంచి సపరేట్ అయిన తర్వాత బయటకు వచ్చే టెస్ట్ కాంపౌండ్స్ యొక్క కాంపోజిషన్ ఐడెంటిఫై చేయడానికి నాకు డిటెక్టార్ కావాలి. ఓకేనా? ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద కాలం. ద డిటెక్టార్స్ యూజ్డ్ ఇన్ హెచ్పిఎల్సి ఆర్, ఇది కాలంకి అటాచ్ చేసి ఉంటాం డిటెక్టార్స్ని. ఏ డిటెక్టార్స్ యూజ్ చేస్తామంటే యూవి అబ్జార్ప్షన్ డిటెక్టార్ యూజ్ చేయొచ్చు, లేదు ఎలక్ట్రోకెమికల్ డిటెక్టార్ యూజ్ చేయొచ్చు, లేదు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిటెక్టార్ మీరు యూజ్ చేయొచ్చు, లేదు ఫ్లోరిసెన్స్ డిటెక్టార్ మీరు యూజ్ చేయొచ్చు. ఇలా రకరకాల డిటెక్టార్స్ ఉన్నాయండి. సో మన యూజ్ని బట్టి, మన ఫ్లెక్సిబిలిటీ బట్టి మనం యూజ్ చేస్తాం. ఓకే, డిటెక్టార్ రోల్ ఏంటంటే హెచ్పిఎల్సి కాలం నుంచి బయటకు వచ్చే కాంపోనెంట్స్ యొక్క కాంపోజిషన్, ఏ కాంపోనెంట్స్ వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి, అది డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి రికార్డర్ అంటే కంప్యూటర్ సిస్టమ్కి డేటా మనకు క్లియర్గా పీక్స్ ఫామ్లో ఇచ్చేస్తుంది. ఓకేనా? చూడండి, రికార్డర్. ఇట్ ఈస్ ద
కంప్యూటర్ సిస్టమ్ కనెక్టెడ్ టు డిటెక్టర్ దట్ కలెక్ట్స్ అండ్ షోస్ ద ఇన్ఫర్మేషన్. సో ఇది కంప్యూటర్ సిస్టమ్ అండి. ఈ రికార్డర్ అనేది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. రికార్డర్ డిటెక్టర్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే డిటెక్టర్ డిటెక్ట్ చేస్తుందో ఆ కాంపోనెంట్ని ఇక్కడ మీకు రికార్డర్ ఈ కంప్యూటర్ సిస్టమ్ పైన నీట్గా డిస్ప్లే చేస్తుంది. ఏ కాంపోనెంట్స్ డిటెక్టర్ రికార్డ్ చేస్తుందో ఈ రికార్డర్ మీకు క్లారిటీగా చూపిస్తుంది డిస్ప్లే పైన, కంప్యూటర్ డిస్ప్లే పైన. సో దట్ ఈస్ అబౌట్ ద హెచ్పిఎల్సి డిస్క్రిప్షన్ అండి. ఓకేనా, ఆ కాంపోనెంట్స్ యొక్క డిస్క్రిప్షన్. దెన్ ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేద్దామంటే విత్ ఇన్ షార్ట్ టైంలో మనం కంప్లీట్ చేసేద్దాం వర్కింగ్ ఆఫ్ హెచ్పిఎల్సి టెక్నిక్. ఓకే స్టూడెంట్స్, రైట్. సో ఫస్ట్ పాయింట్ చూడండి, కాలమ్ ఈజ్ ప్యాక్డ్ విత్ స్టేషనరీ ఫేస్. ఓకే, సో హెచ్పిఎల్సి కాలమ్ని మీరు స్టేషనరీ ఫేస్తో ప్యాక్ చేయండి. దెన్ సెకండ్ పాయింట్ చూడండి, సాల్వెంట్ ఈజ్ పంప్డ్ విత్ హై ప్రెషర్ యూజింగ్ పంపింగ్ సిస్టమ్ వైల్ ద టెస్ట్ శాంపుల్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద హెచ్పిఎల్సి కాలం. ఓకేనా, సో మీరు సాల్వెంట్ని హై ప్రెషర్ పంప్ యూజ్ చేసి హెచ్పిఎల్సి కాలంలోకి మీరు పంపించండి. ఇలా పంపించే ప్రాసెస్లో మీరు శాంపుల్ని కూడా ఇంజెక్ట్ చేసేసేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ సాల్వెంట్లోనే ఆ మొబైల్ ఫేజ్లోనే మనకు ఈ టెస్ట్ శాంపుల్ కూడా ఎంటర్ అయిపోతుంది, ఈజీగా హెచ్పిఎల్సి కాలంలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, దెన్ ద సాల్వెంట్ ట్రావెల్స్ క్యారింగ్ ద టెస్ట్ శాంపుల్ విత్ ఇట్ త్రూ ద కాలం. సో ఈ మొబైల్ ఫేజ్ అంటే సాల్వెంట్ టెస్ట్ శాంపుల్ తీసుకొని కాలంలోకి ఎంటర్ అవుతుంది. దెన్ దిస్ రిజల్ట్స్ ఇన్ సపరేషన్ ఆఫ్ ద టెస్ట్ శాంపుల్. సో మనకు కాలంలో సపరేషన్ జరుగుతుంది బేస్డ్ ఆన్ ద అబ్జార్ప్షన్. దెన్ ద ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఇన్ ద టెస్ట్ శాంపుల్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై